ఈ మూవీలో ప్రధానమంత్రి డబ్బులు బ్యాన్ చేస్తున్నానని చెప్తాడు టీవీలో. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తున్నానని చెప్తాడు. తర్వాత మూవీ స్టార్టింగ్‌లో పోలీస్ స్టేషన్ నుంచి నడుస్తుంది. పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టడానికి ఒక లేడీ వస్తుంది పోలీస్ పైన. ఇక్కడ పోలీస్ నుంచి ఇతని పైన కేసేస్తున్నామని ఎస్ఐని అడుగుతాడు. ఇతనే సార్ అని చెబుతుంది. అప్పుడు తర్వాత గుడిలో చూపిస్తది. గుడి కాడ ఇతను వచ్చి దండం పెట్టుకొని వస్తాడు. సార్ మా బ్యాంక్‌లో ఏంటి డబ్బులని మన హీరోని చూపిస్తారు. మన హీరో మెకానిక్ చేస్తూ అలా జీవిస్తూ ఉంటాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉంటాడు. అలా నడుస్తూ వీళ్ళిద్దరూ జీవిస్తూ ఉంటారు. తర్వాత పోలీస్‌ని, ఎస్ఐని చూపిస్తారు డీఎస్‌పీ. తర్వాత తన లవర్ వస్తుంది. హీరో లవర్ చూసి షాక్ అవుతాడు ఒకసారి. ఇలా వచ్చావేంటని అడుగుతాడు. నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావని హీరోని డైరెక్ట్‌గా అడుగుతాడు. ఆ బిజినెస్ మ్యాన్‌ని అతన్ని చూపిస్తారు. అతని ఇంట్లో తన పుట్టినరోజని హీరో, పోలీసులు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నైట్ పూట పోలీస్ రోడ్డు మీద అందరిని ఆపుతూ చెకింగ్ చేయమని చెప్తూ ఉంటాడు. అలానే చెకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. బిజినెస్ మ్యాన్ పిఏ ఇంట్లో వచ్చి అన్నం తింటూ ఉంటాడు. అప్పుడు ఒక న్యూస్ చూసి రైడింగ్ వస్తున్నారని ఫోన్ చేసి చెప్తాడు పిఏ. ఇలా తినగానే వదిలేసి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. బిజినెస్ మ్యాన్ పుట్టినరోజని ఇవాళ ఎంజాయ్ చేయాలని అనుకొని ఎంజాయ్ చేస్తున్న సమయంలో పిఏ ఫోన్ చేసి మీ ఇంట్లో రైడింగ్ వస్తున్నారని ఈడి అని చెప్తాడు. అలా తొందరగా లేచి బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం సంచిలో వేసుకొని ఎక్కడైనా వేయాలని కార్లో వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాడు. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ చెకింగ్ చేస్తున్నారని మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో పెడుతూ అలా ట్రాఫిక్ పోలీస్‌ని చూసిన తర్వాత తిరిగి ఇంటికొచ్చిన తర్వాత ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక ఇంట్లో తీసుకువెళ్ళి ఇద్దరు పైన వెళ్ళి డబ్బులు మొత్తం కిందకి పడేస్తారు. అప్పుడు ఈడీ వచ్చి చెక్ చేసిన తర్వాత డబ్బులు ఏమీ దొరకలేదని చెప్పేస్తారు. అప్పుడు డబ్బులు అంటూ ఆ బిజినెస్ మ్యాన్ కింద పడుతూ చనిపోతూ ఉంటాడు. అప్పుడు అప్పుడు రెండో హీరోయిన్ పారిపోతూ ఉంటుంది. తను చనిపోయిన తర్వాత అక్కడ నుంచి తన ఫ్రెండ్ ఇంట్లో పారిపోతూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ చెప్పేస్తుంది. తను చనిపోయాడు. అందుకే నేను పారిపోయి వచ్చేసాను. ఆ డబ్బులు కింద పారేశారు. ఎవరు తీసుకున్నారో తెలియట్లేదు. ఆ 100,00,00,000 లేవు అని చెప్తుంది. అప్పుడు వీళ్ళందరూ షాక్ అవుతారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయని. అప్పుడు ఐటీ వాళ్ళకి ఫోన్ చేసి తన ఫ్రెండ్ కనుక్కుంటుంది. ఈరోజు రైడింగ్ ఎవరికీ చేయలేదని వేరే చోట చేశామని అంటారు. అప్పుడు ఆ పిఏ ఆలోచిస్తూ ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో ఏమో అని అనుకు తెల్లారి బిజినెస్ మ్యాన్ బాడీని కిందకి తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ తన పని తను చేసుకుంటూ ఉంటారు పోలీసులు. రోడ్డు మీద వీళ్ళని చూసి వీళ్ళతో మాట్లాడాలని హీరోని వచ్చేసి ఒక నిమిషం అని ఆగి డబ్బులు ఇస్తుంది. అప్పుడు తిరిగి వచ్చి నైట్ ఏమైనా బ్యాగ్స్ మీరు చూసారా ఏమని అడుగుతుంది. పిఏ కూడా నైట్ ఏమైనా బ్యాగ్స్ చూసారా అని అడుగుతాడు. ఆ హీరో కారు షెడ్ కాడ వచ్చి మెకానిక్ షెడ్ కాడ హీరోని వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి హీరో దగ్గర మాట్లాడుతారు. ఏం పెట్టి పోషిస్తావు మా బిడ్డని అని అడుగుతారు. తనతోనే మ్యారేజ్ చేసుకుంటానని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు హీరో బాధపడుతూ మంచి స్థాయిలో వచ్చినప్పుడే నా బిడ్డని నీకు ఇస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో బాధపడుతూ ఉంటాడు. పోలీసు, పిఏ, అమ్మాయి వీళ్ళు ముగ్గురు కాఫీ షాప్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఆ నైట్ ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? మనకు తెలియకుండా ఆ డబ్బులు ఎవరు తీసుకొని వెళ్తారు? మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి ఎవరని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు హీరోని చూపిస్తారు. ఆ డబ్బులు మొత్తం హీరో తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేశారో ఏంటో తెలియకుండా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ చనిపోయిన చోటుకొచ్చి ఎంక్వైరీ చేస్తూ అందరిని అడుగుతూ ఉంటారు. ఎన్ఐ వాళ్ళు తన పిఏని కూడా అడగటానికి వస్తారు. పిఏ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పిఏ నాకేమీ తెలియదు అని అంటాడు. ఇంతకీ వదలకుండా తన పని తను చేసుకుంటూ ఉంటారు. ఆ నైట్ డబ్బులు కొట్టేసింది మొత్తం తన ఫ్రెండ్‌తో చెప్పేస్తాడు. ఆ డబ్బులు ఏం చేసింది కూడా చెప్పేస్తాడు. ఎక్కడ దాచింది కూడా చెప్పేస్తాడు. అలా దాస్తూ ఆ కార్‌లో కూడా తిరిగి అతని దగ్గర వచ్చినప్పుడు ఆ డబ్బులు మొత్తం తీసుకుంటాడు. తర్వాత పోలీసు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయని. పోలీసోళ్ళు ఇతన్ని హీరో ఫ్రెండ్‌ని తీసుకొచ్చి అడుగుతారు. 100,00,00,000 ఎక్కడికి వెళ్ళాయని ఏమైనా తీశారా అని చెప్తాడు. "ఏం తీయలేదు. మాకేం తెలియదు. 100,00,00,000 ఏంటి సార్" అని చెప్తాడు. అప్పుడే మోడీ ఈ 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళకి అందరికీ ప్రజలకి చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. అప్పుడే బ్యాంక్ వాళ్ళకి హీరో తన ఫ్రెండ్ ఇద్దరు వెళ్లి ఒక ₹1,00,000 మార్చాలని ఎస్‌బీఐ బ్యాంక్‌లో వెళ్తారు. అప్పుడు ₹1,00,000 అని షాక్ అవుతారు. తన టీమ్‌కి చెప్తానని అతను మేనేజర్ వెళ్తాడు. అప్పుడు అక్కడ నుంచి వచ్చేసి భయపడుతూ ఉంటారు వీళ్ళు. ఆ డబ్బులని ఏం చేయాలని. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ వీళ్ళు డబ్బులన్నీ వేస్ట్ అయినాయని బాధపడుతూ ఉంటారు. అప్పుడే మన హీరోని ఫ్రెండ్ పొద్దునదాకా తిరిగి వెతుకుతూ దొరకనప్పుడు
చోట దొరికిన తర్వాత ఆ డబ్బులని ఏం చేయాలో వేస్ట్ అయినాయని బాధపడుతుంటారు. అప్పుడు హీరో బీడీ తాగుతూ ఆ డబ్బులని కాల్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో ఫ్రెండ్ బాధపడుతుంటాడు డబ్బులని వేస్ట్ అయినాయని. బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేస్తారు. కొంత డబ్బులు మీకు ఇస్తామని, నాకు కొంత డబ్బులు మార్చి ఇవ్వాలని చెప్తాడు. అప్పుడు ఆ డబ్బులు ఎలా వచ్చాయి ఏంటి, ఎలా వస్తున్నాయి ఏంటని మార్చుకోవాలి, కొంత కమిషన్ అని మీకు ఇస్తామని చెప్తారు. అప్పుడు ఒప్పుకుంటుంది ఈ మేనేజర్ మేడం. ఒప్పుకున్న తర్వాత డబ్బులన్నీ మారిపోతాయి. కొత్త నోట్లు పోయి పాత నోట్లు వచ్చేస్తాయి. అప్పుడు తను షాక్ అవుతుంది. బ్యాంక్ కాడ ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. బ్యాంక్ కాడ ఆ డబ్బులు ఎలా చేంజ్ అయ్యాయి అని ఎంక్వైరీ చేస్తూ చెప్తారు. అడుగుతారు ఆమెని. అప్పుడు తను చెప్తుంది ఇలా ఫోన్ వచ్చింది, ఇలా వచ్చింది అని చెప్తుంది. అయితే వాళ్ళు నమ్మరు. నాకు కాల్ వచ్చి రోజు ఫోన్ చేస్తూ చెప్తుంటే నాకు కొంత కమిషన్ ఇస్తానని చెప్పినప్పుడు నేను కూడా నమ్మి చెప్పాను అని చెప్పేస్తుంది. ఆ 100 కోట్లలో ముగ్గురికి 3 50లు పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి 50 లక్షలు పంపిస్తారు. ఎవరు పంపించిందో తెలియకుండా లెటర్ ఇస్తారు. 50 లక్షలతో ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు ఈ డబ్బులని తీసుకొని ఎవరు పంపించాలని ఆలోచిస్తుంటారు. పోలీసు పిఏ, ఆ అమ్మాయి పిఏ ముగ్గురికి పంపిస్తారు డబ్బులు కొరియర్ ద్వారా. అప్పుడు హీరో ఎలా రాబరీ చేసింది, ఎలా డబ్బులు దోచుకుంది అని చెప్తాడు ఫ్రెండ్కి. అలా దోచుకున్నది ఎలా అని చూపిస్తాడు. అయితే నువ్వు కొత్తడి కాదని హీరోని చెప్తాడు. అవునా అని తన ఫ్రెండ్ నమ్ముతాడు. అప్పుడు ఈ డబ్బులని తీసుకొని వెళ్ళిపోవాలని అంటారు. ఒక నిమిషం ఆగని ఫోన్ చేస్తానని చెప్తాడు. ఫోన్ చేస్తాడు. నేను వస్తున్నాను నోర్పిడిగా ఉండని చెప్తాడు. హీరో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అన్ని సర్దుకొని ఉంటాడు. ఇంతలో వీళ్ళొచ్చి అన్ని సదరుతూ అన్ని బండ్లెక్కిస్తూ వీళ్ళని సాగనంపుతూ ఉంటారు. ఈ మూవీలో ఒకటే రెండే సాంగ్స్ ఉన్నాయి. లవ్ సీన్స్ అయితే ఒకటే ఉంది కానీ మూవీ అయితే చూడొచ్చు. మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది మూవీ. రాబరీ చుట్టే తిరుగుతుంది మూవీ.